లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు స్వయాన హోంమంత్రి గారు కూడా వారు అనేక సందర్భాల్లో చెప్పిన ఏ కోశాన్న కూడా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో దెబ్బ తినొద్దు, శాంతియుతంగమైన వాతావరణం ఉండాలి. ఒకవేళ ఆ విధమైన వాతావరణం కలగలేదంటే సరే దాని కారకులైన వారిపైనతో పాటు ఈరోజు అధికారంలో ఉన్న మా పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ జాప్యం ఏమైనా ఉందా, లోపాలు ఏమైనా దాని పరంగా కూడా విచారణ జరపడం జరుగుతుంది. స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎక్కడైనా లోపాలు కనబడితే వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే పూర్తి స్థాయిలో అందుకోసమే ప్రిలిమినరీ ఎంక్వైరీకి సంబంధించిన అంశాలు వారు ప్రస్తావన చేసినారు. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత వచ్చిన రిపోర్ట్తో ఒక స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని సవరణ చేస్తాం. రాష్ట్రంలో ఈ విధమైన ఇంకో మారు ఎక్కడైనా చిన్నగా జరిగిన ఊరుకునే ప్రసక్తి లేదు. యంత్రాంగం తరఫు నుంచి కానీ మరి విద్వాంసులు ఈ విధంగా చేస్తే వారిపైన కూడా ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్తాం. ఏం సార్, ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన విషయంలోనే అభిప్రాయాలను తెలుసుకోవటానికి వెళ్ళారు. వారి అపోహలేంది, అభిప్రాయాలు ఏంది, వారి ఆలోచన ఏందని తెలుసుకోవటానికి వెళ్ళారు. దాంట్లో కొంతమంది కావాలని మాకు పరిశ్రమలు కావాలి, మాకు ఉపాధి ఏర్పడాలని చాలామందికి కూడా చెప్పడానికి వచ్చారు. సో వారి అభిప్రాయం తీసుకొనే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఎందుకు ఎవరు భయపడరు. ఇక్కడ ప్రాథమిక ఎంక్వైరీలో విచారణ జరుపుతూ ఉన్నారు సార్, విచారణ జరుపుతూ ఉన్నారు. విచారణ తర్వాత ఒక స్పష్టమైన నివేదిక వచ్చిన తర్వాతనే మాట్లాడతాం. మేము పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు, చేసుకోదలుచుకోలేదు. పొలిటికల్ మోటివ్తోని మా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అవన్నిటి మీద విచారణ, అవన్నీ 100% విచారణ చెప్తాం. ఇప్పుడు ఎవరున్నా కానీ కలెక్టర్ గారిని అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎవరి లీడర్షిప్లో వారు అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిండ్రు, ఎవరు గతం 10 రోజుల నుంచి చేస్తూ ఉన్న ఈ ప్లానింగ్లో ఎవరు ఉన్నారు, అన్నిటి బయటకు వస్తాయి కదా. ఇప్పుడు నేను చెప్తే ఈ విచారణ జరుపుతూ ఉన్నప్పుడు సమగ్రమైన నివేదిక లేకుండా నేను మాట్లాడటం కూడా సరికాదు. వారు ఢిల్లీకి ఎందుకు పోతుంటారో వస్తుంటారో మీకు తెలుసు కదా. ఎందుకు పోతుంటారో అయితే పత్రికల్లో చూస్తూ ఉంటాం. వారి ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో పోయి ఉంటారేమో. దానికేం తెలుసు, మాకే ఆయన ఎందుకు పోయినా ఇట్లా మాకేం తెలుస్తుంది ఏమని. ఇప్పుడు ఎక్కడైతే ఇష్యూస్ ఉంటాయో, ఎక్కడైతే ఆబ్జెక్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే డౌట్స్ ఉంటాయో, ఎక్కడైతే అపోహలు ఉంటాయో స్పష్టంగా వారు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉట్టిగానే బట్టగాల్చి వేసి చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా అదే పనిలో ఉన్నారు, కింది నుంచి పై వరకు. సో దానికి సంబంధించి ఆ పార్టీ అట్లాంటిది, పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఆ విధంగా నడుస్తుంది, స్పష్టంగా కనబడుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 10 నెలలు కాలే, ప్రతి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్లు వాళ్ళు మాట్లాడటం జరిగింది, వారి నాయకత్వం ఎన్ని మార్లు మాట్లాడటం జరిగింది. ఒక ప్రక్కన హరీష్ రావు, ఒక ప్రక్కన కేటీఆర్ గారు రాష్ట్ర ప్రగతికి సంబంధించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారే మాకు అనుభవం ఉందని. ఆ అనుభవాన్ని పాల్పంచుకొని రాష్ట్ర ప్రగతిలో పాల్పంచుకోవాలని మేము పిలుపు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నప్పటికీ మేము అవరోధులుగా నిలబడతామని చేస్తూ ఉన్నారు ప్రయత్నం. ఏదేమైనా మేము ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటని తప్పకుండా, వాగ్దానాలను తప్పకుండా
ఇబ్బందికరంగా ఆర్థిక పరంగా సంక్షోభాన్ని వారు సృష్టించి మా పైన వారసత్వంగా పెట్టినా దాన్ని అధిగమించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఎన్ని టైంలోనే ఢిల్లీకి పోవచ్చు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది. ప్రతి రాష్ట్రంలో జరిగే ఎన్నికకి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏటీఎంగా ఉందా? ఇంకో ప్రక్కన వారి మిత్రపక్షం టీఆర్ఎస్ ఆనాడు అనేక సందర్భాల్లో మహారాష్ట్రలో సంబంధించిన ఎన్నికల్లో లేకుంటే భారత రాష్ట్ర సమితి పేరిట ఇక్కడి నుంచే ఏటీఎం వారు ఏర్పాటు చేసి పంపించారు అన్ని రాష్ట్రాలకి. ఎప్పుడో ఒకటి అవి బయటకు వస్తాయి. సరే, రాజకీయ పరంగా ఉన్నది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉన్నాయి. అభియోగం చేస్తే రాజకీయంగా వారు లబ్ధి పొందామనే ఆలోచన ఈరోజు రాజకీయ పరంగా వారికి ఓట్లు రావటం లేదు, భయాందోళనకు గురే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు కూడా అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లను, మహారాష్ట్రలో ఎన్నికలు గెలిచే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మేము గెలిపోబోతా ఉన్నాం. దీన్ని ఆపుకోవాలి, అడ్డుకోవాలని బీజేపీ రచిస్తే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే బీజేపీ అది మాట్లాడుతూ ఉంటుంది. పరస్పరంగా వారు మాట్లాడేది చూడండి. ఎప్పుడైనా ఇద్దరు అనుకునే ఒకటి తర్వాత ఒకరు మాట్లాడతారు. పొద్దున ఒకరు మాట్లాడితే ఈవినింగ్ ఒకరు మాట్లాడతారు. స్పష్టంగా ఈరోజు కూడా అదే విధంగా అయింది. స్పష్టంగా కనబడతా ఉంది. వారికి బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కనబడుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ ఒకటై కాంగ్రెస్పై పోరాటం చేయడానికి మరి ఏ విధమైన పోరాటం చేయాలా, ఇక్కడ జరుగుతూ ఉన్న మంచి కార్యక్రమాలని చెప్పే ధైర్యం లేదు వారికి. ఒకటో రెండో ఆలస్యంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో వారు మా పట్ల వదిలిపెట్టిన వారసత్వం, ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వారి వారసత్వాన్ని దాన్ని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో కొద్దిగా ఆలస్యం అయితే దాన్ని తీసుకుపోయి ప్రచారం చేసుకొని లబ్ధి పొందమా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు వారి రాష్ట్రాల్లో, ఈరోజు మహారాష్ట్రలో వారి రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లో వారి ప్రభుత్వం ఉంది. అక్కడ జరిగిన వారు ఇన్ని రోజులు సేవ చేసి ఇన్ని రోజులు ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధిని ప్రచారం చేసుకుంటూ పోయి ఓట్లు అడిగేది పోయి తెలంగాణ ఇక్కడ ఉన్న నాయకత్వం మీద ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పిన కదా ఇంతకుముందు, ఒకరు పొద్దున మాట్లాడుతాడు, సాయంత్రం మాట్లాడతారు. డెఫినెట్లీ మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో ప్రభుత్వాన్ని మరి మా కూటమి ద్వారా ఏర్పాటు చేయబోతోంది. సరే, ఆ విచారణ జరుగుతుంది, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నేనేం చెప్పాలి దాంట్లో? జనాలేమో మాట్లాడుతున్నారు, వారు బాధపడతా ఉన్నారు మా ప్రభుత్వం లేదని. ఒక పరంగా ఈర్ష్య, ఒక పరంగా ద్వేషం, ఒక పరంగా బాధ, ఇవన్నీ వెలిబుస్తూ ఉన్నారు. ప్రజల పేరు చెప్పుకొని ఈ విధంగా అంటా ఉన్నారు. అసలు ప్రజలకి ఏమి అన్యాయం చేసిన? 50,000 పైచిలకు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం తప్పు జరిగిందా? ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం తప్ప? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ తప్ప?
200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వటం తప్ప 18,000 కోట్ల పైచేలకు రైతులకు సంబంధించిన రుణాన్ని మాఫీ చేయటం తప్ప వీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఒప్పుకోమంటున్నాం. డెఫినెట్లీ మేము ప్రజాస్వామికంగా 10 సంవత్సరాలు మేము ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో పోతే ఎవరిని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ అడ్డుకునే విధంగా అడ్డుకోలే కదా. నిన్న కూడా ప్రజల అభిప్రాయం తెలియజేయడానికి వారి ఆలోచన తెలియడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మాకు బేషిజాలు లేవు. ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి ఆలోచన చేస్తాం. ప్రజాస్వామికమైన విధానాన్ని ఉపయోగించుకోవడానికి వారు డెఫినెట్లీ దే హ్యావ్ ఫ్రీడమ్, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఈరోజు జర్నలిస్టుల సంక్షేమం కూడా మాకు ప్రధానమైన ధ్యేయం. మరి ముఖ్యమంత్రి గారు అంటే ఏ కోణం నుంచి మాట్లాడారో నాకు తెలియదు ప్రధానంగా, కానీ వారి ఉద్దేశం వారి లక్ష్యం కూడా మీరు చూస్తే కోర్టులో తీర్పిచ్చిన తర్వాత జర్నలిస్టులకు సంబంధించి మీ అన్నలకో తమ్ముళ్ళకో జర్నలిస్టులకు సంబంధించి సంవత్సరన్నర కాలం పాటు పరిష్కారం గాంధీ వారు అన్నిటికీ పరిష్కారం అయింది కదా. ఇంకా దాంట్లో రాని మా జర్నలిస్ట్ మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు కూడా వారి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా వెనకాడేది లేదు. అంటే అది మాట తప్పు. మీరు వచ్చేది మేమే ఇప్పుడు చేయమని చెప్పండి. అది మీరు అనుకుంటే ఎట్లా, మీరు టీఆర్ఎస్ కూడా అనుకున్నట్టు వేరే విషయం. ఇప్పుడు ఒక ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఎవరు రాళ్ళు వేస్తున్నారు, రాళ్ళు వేసింది ఎవరు, రేపు పొద్దున విచారణ చెప్పినాక రాళ్ళు ఎవరు వేసిండ్రో ఎవరు పిచ్చోలో తెలుస్తుంది. ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గ్రోత్ ఇంజన్ అని తెలిసిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. పరిశ్రమలు రావాలని కోరుకునే ఉద్దేశంతో ఆనాడు